ఫ్రెండ్స్, నేను ఈరోజు సరదాగా కాటూరు సుజాత గారింటికి ఉయ్యూరు దగ్గర కాటూరు ఉంది కదండి, అక్కడ వెళ్ళానమాట. వారి గార్డెన్ చూసి వచ్చానమాట. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. ఆల్రెడీ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను వెళ్ళాను. ఇవన్నీ క్యాక్టస్లు అండి, చూసారా ఎంత జాగ్రత్తగా సేవ్ చేశారో. క్యాక్టస్లు మీరు అందరూ పెంచుతున్నారు, నాకు బాగా తెలుసు. కాకపోతే వాటికి ముళ్ళు ఉంటాయని నేనైతే వాటిని పెంచనండి. కానీ అవి పూలు పూస్తే చాలా అందంగా ఉంటాయండి. ఇవన్నీ ఎడీనియమ్స్ అండి. మరి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయో తెలియదు, కానీ అసలు ఎంత బాగుంటాయోనండి. ఇంకా ఈ ఇయర్ ఎండకి చాలా వరకు చనిపోయినాయండి అని చెప్పారు. నిజంగా ఎడీనియమ్స్ చనిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఎడీనియమ్స్ని ఎడారి గులాబీ అని అంటారు కదా. ఈ ఇయర్ ఎండలు బాగా వచ్చినాయి కదా, అందువల్ల చాలా వరకు చనిపోవడం జరిగిందండి. అసలు చాలా కష్టంగా పెంచాల్సి వస్తుంది వీటిని, మొక్కల్ని అని చెప్పారనమాట. ఇవన్నీ రకరకాల ఎడీనియమ్స్ అండి. సింగిల్ పెటలు, మల్టీ పెటలు. అసలు ఆవిడ ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా, ఏ మీటికి వెళ్ళినా, ఏ నర్సరీకి వెళ్ళినా సరే కంటికి మొక్క నచ్చింది అంటే మాత్రం కొనకుండా ఉండలేరని చెప్పారండి. అంత బాగుంటాయి అన్నమాట, మొక్కల మీద అంత ప్రేమ అనమాట. ఈ పువ్వులు చూసారా, ఇది బ్లాక్ ఎడీనియమ్ ఏదో అంటారండి. అసలు చూసారా, ఎడీనియం క్వీన్ అని చెప్పాలండి ఆవిడైతే మాత్రం. ఎక్కువగా ఇసుక వేస్తారు కదా, ఇవేమో ఇండోర్ ప్లాంట్స్ అండి ఎక్కువగా. చూసారా, ఇగోండి క్యాక్టస్లు కొన్ని పెట్టారు. అంటే ఈ ఎండకి కొంచెం వరండా లాంటిది లేదనమాట. ఇది నోని ఫ్రూట్ చూసారా, ఇదిగోండి నోని ఫ్రూట్ ఎలా ఉన్నాయో. క్యాన్సర్కి చాలా మంచి అని చెప్తారు, కానీ స్మెల్ అయితే మాత్రం బాబోయ్ తినలేమని చెప్తారనమాట. స్నేక్ ప్లాంట్స్, సొరకాయ చూసారా, పెద్ద సొరకాయ అండి ఇది. ఇదిగోండి ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అసలు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు, కరెక్ట్గా అయితే నేను చెప్పలేను అనమాట. ఇండోర్ ప్లాంట్స్, ఎడీనియమ్స్ అన్నీ కలిపి పెట్టారనమాట, కొంచెం నీడ కోసం అనమాట. ఈ ఎండకి అన్ని మొక్కలు చనిపోకుండా చాలా వరకు నీడని చెట్టి నేను సేవ్ చేశానండి. కానీ అయినా చనిపోవడం జరిగిందని చెప్పారు. చాలా వరకు పాట్స్ కూడా ఖాళీ చేసేసి పక్కన పడేశారు. నోని ఫ్రూట్స్ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ లెగుస్తున్నాయని చెప్పారండి. కొన్ని సీడ్స్ కూడా ట్రేస్లో వేశారు, అంటే ఎవరికైనా ఇద్దామని. ఇవి చూసారా, ములక్కాయలు ఎలా ఉన్నాయి. వీటికి మంచి ఫ్లవర్స్ కూడా వస్తాయంటండి. ఇవి చూసారా, ఈ చాలామందికి ఇచ్చారంటండి అవి. నేను కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. 2 ములక్కాయలల్లా 4 అయినాయి. నిమ్మ చెట్టు అనమాట. ఇది గ్రౌండ్లోనే ఉంది ప్లాంట్ కూడా. ఇంకా బ్యాక్ సైడ్ ఇట్లాంటివన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఏమో లిథియాంతస్ అంటారు కదా, ఆ మధ్య బాగా ఫేమస్ అయినవి 2 కలర్స్ అనమాట. ఇప్పుడు అందరిలోనూ పూసేస్తున్నాయండి. ఇవైతే మాత్రం చాలా జాగ్రత్తగా పెంచాలని చెప్పారు. ఇదేదో తులసి అంటండి, మరి తులసి నేను చూశాను, స్మెల్ అయితే చూశాను, కానీ ఏం తులసి అయితే నాకు తెలీదు. ఇవన్నీ వెరిగేటెడ్ టైప్ అనమాట. ఇగోండి కొన్ని ప్లాంట్స్ మరి కాపాడాలి కదా, కొన్ని ఎండిపోయి. చింత చెట్టు, దీంట్లోనే స్వీటు చింత చెట్టు కూడా ఉందండి. ఇవన్నీ లిల్లీస్ అనమాట. లిల్లీస్ కూడా మామూలుగా అయితే ఈ ఎండకే పోస్తాయి అంటారండి, కానీ ఈ సంవత్సరం వేసిన ఎండలకి ఒక్క ప్లాంట్సే కాదు, లిల్లీస్ కూడా పాపం అల్లాడిపోయినాయి. లాస్ట్కి ఆకులు అయితే ఇలా ఉన్నాయండి, పువ్వులు అయితే మాత్రం ఎక్కడా నాకు పెద్దగా కనిపించలేదన్నమాట. మామూలుగా అయితే ఎండకి బాగా పోస్తాయి, మరి ఈ సంవత్సరం తట్టుకోలేక అలా వచ్చాయన్నమాట. లిల్లీస్ చూసారా టబ్స్ ఎలా పెట్టారో, వాటిలో కూడా మంచి ఎక్స్పర్ట్ అండి ఆవిడ, చాలా బాగా పెట్టారు. ఎందుకంటే నేను 2 టైమ్స్ ట్రై చేశానండి ఈ లిల్లీస్ పెంచుతామని చెప్పి, నాకు చేత కాలేదు. ఇక వాటి మీద నాకు ఇంట్రెస్ట్ కూడా అంత పెరగలేదనమాట. లిల్లీస్ నాకు అనవసరంలే అని చెప్పి నేను ఒక 2 టైమ్స్ 2-3 తీసుకెళ్ళి ఇచ్చేసానండి, మీరు పెంచుకోండి అని చెప్పి. దుంపలు మా హస్బెండ్ తీసుకొచ్చినాయి అనమాట. ఇక ఇవన్నీ చూసారా టబ్స్. ఇక పెద్ద పెద్ద చెట్లు అండి, ఫ్రూట్ ప్లాంట్స్ అని, ఫ్లవర్ ప్లాంట్స్ అని. నాకు ఆ ఫ్లవర్ ప్లాంట్స్ పేరేంటో నాకైతే తెలియదండి, జస్ట్ వీడియో అయితే తీసానమాట. దానిమ్మ చెట్టు అంటే ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటుంది వారికి అయితే మాత్రం.
చాలా ఉంటాయి. గ్రౌండ్లోనే నారింజ చెట్టు చూసారా, నారింజ చెట్లు అయితే ఒక రెండో మూడో ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద నారింజ కాయలండి. నేను ఒక కాయ అయితే తిని చూశాను. లాస్ట్ టైం చాలా పుల్లగా ఉంది, కానీ ఇందాక తిని నేను చూసినప్పుడు మాత్రం చాలా స్వీట్గా అనిపించింది. కరివేపాకు అయితే చెప్పాల్సిన పని లేదండి. వారి గ్రౌండ్ మొత్తం కరివేపాకే ఉందన్నమాట. ఆల్ స్పైస్ ప్లాంట్ అండి ఇది. ఎండకు చూసారా ఎలా అయిపోయిందో. ఈ కొమ్మలన్నీ కట్ చేసేస్తే మళ్ళీ వర్షం పడిన తర్వాత మళ్ళీ చిగురిచ్చేస్తుంది అనమాట. నా దగ్గర అయితే ఆల్ స్పేస్ ప్లాంట్ ఆకు కూడా కనిపించట్లేదు, 3 మాత్రం మిగిలింది. ఇక వంకాయల ఎక్స్పర్ట్ కూడా ఇవిడ. అన్ని గ్రౌండ్లోనే వేశారు. రకరకాల వంకాయలు కూడా పండించారనమాట. చాలా వరకు గ్రౌండ్లో ఇది మాత్రమే ఉంది, ఇది మాత్రమే లేదని చెప్పడానికి లేదండి. ఈ వంకాయ చూసారా ఇదిగా ఉంది. క్యారెట్ అండి మీరు చూసేది. నేను ఫస్ట్ టైము ఇదేమో నల్ల పసుపు ఏదో అన్నారు. క్యారెట్ చూసారా పువ్వులు అందంగా ఉన్నాయి. నేను ఫస్ట్ కొత్తిమీర ఏమనుకున్నాను, కొత్తిమీర ఎంత హైట్లో ఉంటుందో అనుకున్నాను. క్యారెట్ వేయటం, పండించడం, పువ్వు రావటం చూసారా ఎలా ఉందో. ఇక ఎంత పచ్చగా ఉందండి. చాలా వరకు భూమిలో పెరిగాయన్నీ పెరుగుతున్నాయి అనమాట. అదిగో కనిపించే డ్రాగన్ ఎల్లో డ్రాగన్ అంటండి. అది కొమ్మతో పెట్టారంట. టేస్ట్గా ఉంటుందని చెప్పారు. అంటే చూసిందల్లా కొంటారు కదా ఆవిడ, తీసుకొచ్చి పెట్టారనమాట. ఇక్కడ అసలు ఏ ప్లాంట్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. బాగా గుబురుగా పెంచేశారు. ఇది గులాబీ చెట్టు అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గులాబీ చెట్టు నిండా పూలు ఉన్నాయండి. పాపం ఎండకండి, ఎండ దెబ్బకు తట్టుకోలేక చాలా మొక్కలు చాలా ఇదైపోయినాయి అనమాట. ఇక్కడేమో నిమ్మ చెట్టు ఒకటి ఉంది. ఇది చూసారా నిమ్మకాయలు కూడా ఎలా ఉన్నాయో. నిమ్మ చెట్లు మాత్రం ఒక రెండో మూడో ఉన్నాయండి. కరివేపాకు చెట్లు అయితే గ్రౌండ్ మొత్తం ఉంది. నారింజకాయలు ఉన్నాయి. తర్వాత నారింజకాయలు అయితే ఫుల్గాను. ఇవేంటో పాలకొండలో ఏంటో అంటారండి. ఇవి పర్పుల్ కలరు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్నీ అంటారు కదా, అవన్నీ గ్రౌండ్లోనే వేస్తారు. ఇక ఇగోండి ఇవేమో ఎయిర్ పొటాటో అంటండి. ఈ క్రేపర్ లాగా ఉంది చూసారా, అది ఎయిర్ పొటాటో. నేను లాస్ట్ టైం పొట్లకాయలు కూడా చూశానండి. అక్కడక్కడ నాకు క్రేపర్లు కూడా కనిపించాయి పొట్ల. ఇక ఇవి మాత్రం పసుపు అనుకుంటారేమో, కాదండి అవి అవి పొడి చేసి పాలల్లో వేసుకుని తాగుతారంట. కొన్ని వంగ మొక్కలు ఇక్కడ చూసారా, ఇగోండి వంగ మొక్కలు ఎలా ఉన్నాయో, కాయలు కూడా ఉన్నాయి. ఏదో వెర్రి తెగులంటండి, అవి ఆకుకి వచ్చి చాలా వరకు ఇదైపోయిందండి, కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కోసిన తర్వాత కూడా అవి చాలా హైట్గా రావడం చూసాను. క్యాప్సికమ్ ప్లాంట్ అండి అదైతే మాత్రం. ఇదిగోండి కాయలు కూడా వచ్చాయంట, దానికి తెగులు వచ్చేసిందని చెప్పారనమాట. ఇదిగోండి నిమ్మ, టేబుల్ నిమ్మ, నారింజ, మరి రెడ్ లెమన్ ఇట్లాంటివన్నీ పెట్టారు. ఇదేమో స్వీట్ లెమన్ అండి. ఇగో చూసారా స్వీట్ లెమను. నేను కూడా స్వీట్ లెమన్ అని చెప్పి యూట్యూబ్లో చూడడం అని చెప్పి చూసి 2 మొక్కలు పెంచానండి. తీరా కాయలు వచ్చాక నాకు అస్సలు నచ్చలేదు. నేను ఆవిడని అడిగానండి. అడిగితే అది ఏదో పేరుకి అన్నారండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.